అధికారాన్ని అందుకోవడం ఒక దశ అయితే, ఆ అధికారాన్ని ప్రజలకు ఉపయోగపడేలా మార్చడం మరో పెద్ద సవాల్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ పీఠాన్ని దక్కించుకుంది. అయితే ఇప్పుడు నగరాన్ని వేధిస్తున్న రెండు ప్రధాన సమస్యలను ఎలా పరిష్కరిస్తుందనే చర్చ మొదలైంది. కరీంనగర్ నగరం విస్తరించడంతో ఒకప్పుడు శివారులో ఉన్న డంప్ యార్డ్ ఇప్పుడు నగరం మధ్యలోకి వచ్చేసింది. ప్రతిరోజు సాయంత్రం చెత్తకు మంటలు అంటుకోవడం సాధారణమైపోయింది. దాంతో కోతిరాంపూర్, బొమ్మకల్, బైపాస్ రోడ్, రామచంద్రపురం, కట్టరాంపూర్, అల్గనూర్, అల్కాపురి వంటి కాలనీలో పొగ వ్యాపించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సుమారు 16 కోట్లతో చెత్తను రీసైక్లింగ్ చేయడానికి యంత్రాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి సరిగా వినియోగంలోకి రాలేదు. ఫలితంగా అవి పనికిరాని స్థితికి చేరాయి. ఆధునిక సాంకేతికత లేకపోవడం, నిర్వహణ లోపాల వంటి కారణాలతో పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. ఏడాది క్రితం కేంద్ర మంత్రులు వచ్చి డంప్ యార్డ్ను తరలిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు కాలేదు. ఇంకో పెద్ద సమస్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం. కరీంనగర్ నుంచి లక్షెట్టిపేట, ఆదిలాబాద్, మంచిర్యాల ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారిలో ఈ ఆర్ఓబీ పనులు పూర్తి కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుమ్ము, ట్రాఫిక్ జామ్లు, రైల్వే గేట్లు పడినప్పుడు అంబులెన్సులు కూడా ఆగిపోవాల్సిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు కేంద్రం 154 కోట్లు కేటాయించిందని చెప్తుండగా రైల్వే శాఖ నుంచి డిజైన్ అనుమతులు ఆలస్యమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. మరోవైపు భూసేకరణ పూర్తి కాలేదని బీజేపీ వాదిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపంతో పనులు నిలిచిపోయాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు డంప్ యార్డ్ను తరలిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు బీజేపీకి దక్కాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఈ అంశాలపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం బీజేపీకి అనుకూలమని భావించినా ఇప్పటివరకు ఈ రెండు కీలక సమస్యల్లో స్పష్టమైన పురోగతి కనిపించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు పాలక బాధ్యతలు స్వీకరించిన బీజేపీ ఈ సవాలును ఎదుర్కొని నగరానికి పరిష్కారం చూపుతుందా లేదా అన్నది కరీంనగర్ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. మొత్తానికి కరీంనగర్ మున్సిపాలిటీపై బీజేపీకి అధికారం వచ్చినా అసలు పరీక్ష ఇప్పుడు మొదలైంది. ప్రజల అంచనాలను నెరవేర్చడం, నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడం, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపించడం ఇవే పాలకుల ముందున్న నిజమైన సవాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.